క్లైమాక్స్ మాత్రం ప్రభాస్ ఎలివేషన్ చాలా బాగుంది. దీపికా పదుకొణ్ గారు ఎలా చేశారు అనుకుంటున్నారు? బాగానే చేశారు. అది సటిల్ క్యారెక్టర్, బట్ సెకండ్ హాఫ్లో ఇంపార్టెన్స్ బాగుంది. అంటే ప్రభాస్ అన్న మరి విజయ్ దేవరకొండ క్లైమాక్స్ ఎలా అనిపించింది విజువల్స్? చాలా బాగుంది, అది హైలైట్ అని చెప్పొచ్చు. మరి థియేటర్లో ఎలా ఉండే మరి వాళ్ళ ఎంట్రీకి రెస్పాన్స్? చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా తీశారు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది సార్ ఈ మూవీ? అవునవును, కనెక్ట్ అవుతుంది. కిడ్స్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఇంతకుముందు మనకు సిరీస్ ఇచ్చారు కదా, బుజ్జి వర్సెస్ భైరవ అని. సో బొమ్మలు లెక్క ఉన్నాయి, అది ఇది గ్రాఫిక్స్ బాగాలేవని చాలా మంది ట్రోల్స్ వచ్చాయి కదా. వచ్చిన తర్వాత కనెక్ట్ అవుతారు. అది కిడ్స్ ని మెయిన్ థీమ్ తోటి తీశారు, బట్ సినిమాకి వచ్చిన తర్వాత బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు కల్కి అనే సినిమా ఇక మనకు చరిత్రకి ఉండిపోతుంది అనుకోవచ్చా? అవునవును, తరతరాలకు. అవునవును. ఓకే, గారి రోల్ మన ప్రభాస్ గారిని డామినేట్ చేసే విధంగా ఉందంటున్నారు, నిజమేనా అండి? అంటే అది సినిమా మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే, సినిమాకి ఓవరాల్గా మీరు రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? 4.5 ఇస్తారు. ఇది బాహుబలి రికార్డ్స్ క్రాస్ చేస్తా అనుకుంటున్నారా మీరు? అంటే రెండు చెప్పలేము, బట్ ఇదేంటంటే మహాభారతం స్టోరీ బేస్ చేసుకున్న స్టోరీ ఇది. సో బాహుబలి అనేది ఒక ఫ్యాంటసీ, బట్ రెండు కంపేర్ చేయలేం కాబట్టి బోత్ ఆర్ గుడ్ ఫిలిమ్స్ అండి.